ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. పరమగీతాలు 4వ అధ్యాయం మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. నాతో కలిసి చెప్పండి. నా ప్రియులాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఇక అందరూ తలల పైకెత్తి నా వైపు చూడండి. పరమగీతాన్ని పరలోక గీతము అని అంటారు. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి ఆయన వివాహం ఆడబోయే ఆయన పెండ్లి భార్య సంఘానికి ఉన్న ఆ అవినావభావ సంబంధాన్ని గూర్చి ఈ స్థలంలో మనం చూస్తాం. తను వివాహం ఆడబోయే తన పెండ్లి భార్య ఎలా ఉండాలి అనేది ఆ వివరాలు ఈ స్థలంలో రాస్తాడు. లోకంలో ప్రతి మనిషికి వివాహ వ్యవస్థను గూర్చి తెలుసు. ప్రతి పురుషుడు తాను వివాహం ఆడబోయేటప్పుడు నా భార్య ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఈ రూపురేఖలు కలిగి ఉండాలి, నాకు కాబోయే భర్త ఎలా ఉండాలని ప్రతి వ్యక్తికి కలలు ఉంటాయి. కొంతమందికి పగటి కలలు ఉంటాయి, అది వేరే సంగతి. ప్రతి వ్యక్తి తన వివాహ వ్యవస్థ పట్ల కలలు కంటాడు. ఆమెన్ చెప్దాం, ఆమెన్. అలాగే మన ప్రాణప్రియుడైన యేసయ్యకు కూడా తన పెండ్లి భార్యగా పిలువబడుతున్న సంఘం ఎలా ఉండాలో, తనతో కలిసి పరలోక రాజ్యంలో యుగాయుగాలు ఉండబోయే వధువు సంఘం ఎలా ఉండాలో ఆయనకి కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ వివాహం ఆశలు అనేసరికి కొన్ని గుర్తొస్తాయి. చాలా చోట్ల ఈ సంబంధాలు చూసేటప్పుడు పాస్టర్లుగా మాకు బాగా తెలుసు. కొంతమంది ఉంటారు, వాడు నల్లగా ఉంటాడు. నలుపు తప్పేం కాదు, దేవుడు ఏ రంగులో ఇచ్చినా అందుకు దేవునికి స్తోత్రం. ఒకళ్ళు కూడా ఆమెన్ చెప్పలా. నలుపైనా ఎరుపైనా దేవుడు ఏ రంగులో పుట్టించినా దేవునికి స్తోత్రం. కొంతమంది నల్లగా ఉంటారు, తప్పేం కాదు. వాళ్ళు వివాహ వయసు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? అన్నయ్య, నాకు ఎర్రగా ఉండే అమ్మాయిని చూడు అన్నయ్య అంటారు. వాడు భూమికి జానెడు 6 అడుగులు ఎత్తున్న అమ్మాయి కావాలంటాడు. ఈ పరంపరలో ఒక విచిత్రం. నేను పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు మా స్నేహితుడు ఒకడు, వాడికి పెళ్లి చూపులు. వృద్ధాప్యానికి వచ్చి తల్లిదండ్రులు తొందరగా పెళ్లి చేద్దామని ప్రయత్నం చేశారు. 121 పెళ్లి చూపులు జరిగినాయి వాడికి. నాకు తెలిసి గిన్నిస్ బుక్ రికార్డు. ఎంతమందిని చూసినా నాకు నచ్చలా, నాకు నచ్చలా, నాకు నచ్చలా అంటున్నాడు. వాళ్ళు మాకు చెప్పారు, అయ్యా వాడి టేస్ట్ ఏంటో మాకు అర్థం కావట్లేదయ్యా, వాడు ఎట్టాటి అమ్మాయి కావాలో ఒకసారి కనుక్కొని మాకు చెప్పండి అయ్యా అన్నారు. మేము కూర్చోబెట్టి, ఒరే అమ్మాయి ఎట్లుండాలరా? ఎర్రగా ఉండాలా? ఆహా. నల్లగా ఉండాలా? లేదు. ఎత్తుగా ఉండాలా? కాదు. పొట్టిగా ఉండాలా? లేదు. బాగా చదువుకొని ఉండాలా? చదువుతో నాకు సంబంధం లేదు. అసలు చదువుకోకుండా ఉండాలా? అసలు చదువుతో నాకు సంబంధం లేదు. మరి దేంతో సంబంధం రా నీకు అన్నాం. ఏమన్నాడు తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపీర్ అంత లావు, అంత పొడుగు ఉండాలన్నాడు. వాడి టేస్ట్ అది. ఎవరో చూడండి, ప్రశస్త ఫ్రమ్ ముత్తంగి, ప్లీజ్ కమ్ టు 3rd floor. ప్రశస్త రైట్. అమ్మ బాబు ఎవరు? రైట్, కూర్చో. పిల్లల్ని అట్లా తిరగనివ్వద్దు. అమ్మ వాలంటీర్స్ ఎవరు? అన్న మీరు అక్కడ ఉంటే ఎట్లా? ఇందాక పిల్లోడు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడికొచ్చి కూర్చో, నిలబడి కూర్చోండి. మున్సిపాలిటీ చీపిరి అంత లావు, అంత పొడుగు ఉండాలన్నాడు. వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాం, అమ్మ మీ అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మున్సిపాలిటీ చీపిరి అంత లావు, అంత పొడుగు ఉండాలి. ఇదమ్మా మీ అబ్బాయి కోరికంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇదే మా ఐదారి కోరికయ్యా. ఎక్కడైనా ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఏం చదువుకున్నావని అంటారు, ఎంత కట్నం ఇస్తామని అంటారు, మున్సిపాలిటీ సీపీని ఎక్కడ చూసావయ్యా అని చెప్పి మొత్తానికి స్టార్ట్ చేశారు పెళ్లి చూపులు.
అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏదో టీ తీసుకొని స్నాక్స్ తీసుకొని వస్తుంది కదా, అమ్మాయి వచ్చేటప్పుడు ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళంట, అమ్మాయి వెనక్కి తిరుగు అనేవాళ్ళంట. ఎవరైనా ముఖం చూస్తారు కానీ వెనక్కి ఎందుకు తిరగమన్నారో అర్థం కాదు. మొత్తానికి 151 పెళ్లి చూపులో మున్సిపాలిటీ సీపీ అంత లావు అంత పొడుగున్న జుట్టున్న అమ్మాయి దొరికింది. పెళ్ళైన 2 సంవత్సరాలకి డబుల్ టైఫాయిడ్ వచ్చింది, మొత్తం తలకాయ అంతా బోడిగుండైపోయింది. అంటే నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఒక అబ్బాయికి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎట్లుండాలి వాడి టేస్ట్ అది, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎట్లుండాలి ఒక అమ్మాయి టేస్ట్ ఇది. నీకు నాకు ఇష్టాలు ఉంటాయి అనేది ఎంత ఖచ్చితమో దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. తనతో యుగాయుగాలు బ్రతకబోయే తన పిల్లలు ఎలా ఉండాలో ఆ వర్ణనను గూర్చి రాయబడిన అద్భుతమైన పుస్తకమే పరమగీతాలు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే యేసయ్య వివాహం చేసుకోవడం, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికితే మందిరానికి రావచ్చు కానీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేం. పరలోక రాజ్యంలో ఒకడు అడుగు పెట్టాలంటే దేవుడు ఇష్టపడినట్లుగా బ్రతకాలి. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. సో దేవునికి ఇష్టం ఏంటి? తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్య ఎలా ఉండాలి? ఇక్కడ చక్కటి మాట అంటాడు, నీ ముసుగుకుండా, నా వైపు చూసి చెప్పండి, నీ ముసుగుకుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఎటుకుండా? చెప్పాలి ఎటుకుండా? నీ ముసుగు గుండా. దైవజనమ, లోకంలో ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, ఎన్ని తప్పుడు బాతులు వచ్చినా, స్త్రీ మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు తప్పకుండా ముసుగు వేసుకోవాలి. పాత నిబంధనలో రెబెక్కా ఇస్సాకును చూడటంతో ఏం చేసింది? ముసుగు వేసుకుంది. ప్రతి స్త్రీ ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రభు సన్నిధిలో స్తుతించడానికి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు తప్పకుండా తల మీద ముసుగు వేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ముసుగేసుకోవాలి అనేది పాస్టర్ ఇష్టం కాదు, ఒక పాస్టర్ గారి ఇష్టం కాదు, ఏదో ఒక పౌలు గారు రాసిన మాట కాదు. ఏ పెండ్లి భర్త మనలను వివాహం చేసుకోబోతున్నాడో ఆ పెండ్లి భర్తకు ఏది ఇష్టమో తెలుసా? స్త్రీ ప్రార్థించేటప్పుడు ముసుగు వేసుకోవాలి. నేను వేసుకోనండి అని అన్నావనుకో, యేసయ్య వేసుకోకపోతే నేను చంపేస్తా అని అనడం. వేసుకోవద్దు. ఎవరు వేసుకోమన్నారు? కాకపోతే నువ్వు చచ్చిన తర్వాత రేపు పరలోకానికి బావంతే. ఆమెనా? ఎందుకు? నేను మరలా చెప్తున్నా, నా భార్య ఎలా ఉండాలి? ఒక భర్తకు ఒక ఇష్టం ఉంటుంది. నా భర్త ఇదిగో ఎలా ఉండాలి, భర్తకు ఒక టేస్ట్ ఉంటుంది. నేను మరలా చెప్తా, ఒక అబ్బాయికి వివాహ వయసు వచ్చినప్పుడు, సుమన్ పెళ్ళైందా మీకు? పెళ్లి వయసు వచ్చినప్పుడు ఒకే అమ్మాయిని చూసి గన్షాట్గా పెళ్లి చేసుకున్నారా? 4-5 చూసిన తర్వాత చెల్లిని సెలెక్ట్ చేసుకున్నావా? అమ్మ నువ్వు వెనకరా, కళ్ళు మూసుకో, అబద్ధం ఆడుకో. వివాహ వయసు వచ్చినప్పుడు 4-5, ఇందాక చెప్పే కదా 150 మావోడు, అట్లా చాలామందిని చూస్తాడు. వీళ్ళల్లో తన మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఒరే ఏమి నచ్చిందిరా నీకు? ఎందుకు నచ్చిందో వివరించడానికి మాటలు చాలా. నా భార్య ఎలా ఉండాలి? ఒక పురుషుని హృదయంలో ఖచ్చిత స్థిరమైన ఆలోచనలు ఎట్లా ఉంటాయో, మనలను వివాహం చేసుకోబోయే మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయనకు కూడా కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. తాను వివాహం చేసుకోబోయే తన పెండ్లి భార్య, ప్రత్యేకంగా స్త్రీ ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించాలి. ఇది పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి నాతో కలిసి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ
తన తలను అవమానపరుచుకొనును. అంటే నా వైపు చూడండి. ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయటం, ప్రవచించటం ఏంటంట? అవమానం. విన్నారా? అవమానం. అవమానమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలాగని స్త్రీని చిన్నచూపు చూడటం కాదు. ఏమండి అట్లయితే స్త్రీయే ముందుకి ఎందుకు ముసుగేసుకోవాలండి? ఏదో చెప్పండి. స్త్రీయే ముందుకే ఎందుకు ముసుగేసుకోవాలండి? పురుషులు కూడా ముసుగేసుకోవచ్చు కదా అని అనటానికి వీల్లేదు. బైబిల్లో స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలని బైబిల్లో రాసుంది. ఎందుకు స్త్రీ ముసుగేసుకోవాలో తెలుసా? పురుషుడు ఎందుకు ముసుగేసుకోకూడదో తెలుసా? అద్భుతం. బైబిల్లో రాయబడిన మాట, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. తల మీద ముసుగేసుకున్నప్పుడల్లా తల మీద ముసుగేసుకున్నప్పుడల్లా అద్భుతమైన అర్థం ఏంటో తెలుసా? నా భర్త అధికారానికి నేను లోబడుతున్నా, నా స్వపురుషుని అధికారానికి లోబడుతున్నా. మనందరి స్వపురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా, నీవిచ్చిన ఆజ్ఞ యొక్క అధికారానికి నేను లోబడుతున్నానని ప్రతి తల్లి ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు తప్పకుండా తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించాలి. ముసుగు వేసుకోకుండా నువ్వు దీర్ఘ ప్రార్థన చేసిన అది అవమానం. ముసుగు వేసుకోకుండా నువ్వు దీర్ఘ పాటలు పాడినా అది అవమానం అని దేవుని వాక్యం అంటుంది. నేనంట ముసుగేసుకునేది దేవుని ఆజ్ఞకు లోబడటమే. ఈ కాలంలో చాలా చోట్ల చూడండి, ఈ టీవీ స్పీకర్లు వచ్చిన తర్వాత అందరూ కాదు, 90% పైగా భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఈ టీవీ స్పీకర్లు వచ్చిన తర్వాత వాళ్ళ అందాన్ని కనపరచడానికి, వాళ్ళ ముఖ వచ్చస్సు, వాళ్ళ సౌందర్యాన్ని కనపరచడానికి, నాకు ఎవరో చెబుతున్నారు, ఆ వీడియో కెమెరాలో కనపడటానికి దరిదాపుగా ఒక అర్ధగంట 30 గంట సేపు మేకప్ అయ్యి ½ ఇంచి కోటింగ్ కొట్టి, ఈ చెవులకి మనోళ్ళు వేస్తారు కదా సైకిల్ చక్రాలు, ఈ మాత్రం చక్రాలు వేసి ఫుల్గా మేకప్ అయ్యి వస్తారు. ఫుల్గా ముసుకేస్తే అందం కనపడిద్దా? ఫుల్గా ముసుకేస్తే అందం కనపడిద్దా? కనపడదు. అందుకని ముసుకేస్తే అందం కనపడదని చెప్పి మరి అంతసేపు మేకప్ అయింది దేనికోసం? వారి అందాన్ని కనపరచడానికి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి, స్త్రీ ఎందుకు ముసుగేసుకోవాలా? వాక్యం అట్టట్టా చెప్పిద్ది. స్త్రీ ముసుగేసుకోవాలంటే పురుషులు కూడా ముసుగేసుకోవాలా అంటే స్త్రీ జాతిని అణగదొక్కినట్టు కదా అని విపరీత వాదనలు వాదించేటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఒకసారి నా వైపు చూడండి. దీన్ని ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. నా చేతిలో నేను ఎప్పుడైనా సెల్ ఫోన్ కొంటే దరిదాపుగా 5-6 సంవత్సరాలు దాన్ని వాడాల్సిందే. చివరికే నేను వాడి అది వీక్ అయ్యి అంటది నాతో, ఇక నన్ను వదిలిపెట్టయ్యా, నా వల్ల కాదు, నేను పాతదాన్ని అయిపోయాను, నా వల్ల కాదు, ఫోను మార్చు అంటది. నా చేతిలో ఫోను పొరపాటును పగలదాం. ఆమెనండి ఒకసారి. నా చేతిలో పొరపాటున ఫోన్ పగలదాం, అస్సలు పగలదాం. అట్లాగని నేనేదో ఫోన్ జాగ్రత్తగా చూసుకుంటాను అనుకునేరు గాక, ఫోన్ నేనేం జాగ్రత్తగా చూసుకోను. కానీ నేను ఫోన్ కొన్న వెంటనే ఇది కొంటా, కవర్ కొంటా. ఇప్పుడు చూడండి, ఇది కొత్త ఫోన్లో ఉందా, పాత ఫోన్లో ఉందా? ఒక నెల రోజుల క్రితం కొని ఉంటానా, 2 నెలలు, దరిదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది ఫోన్ కొని. కొత్త ఫోన్లా ఉంది. ఎందుకో తెలుసా? దీన్ని కాపాడేది కవరే. ఒకవేళ ఈ కవరే లేకపోతే ఎప్పుడైనా కింద పడిందా, కొండ పగిలినట్లు, పుచ్చకాయ పగిలినట్టు ఫట్ అని పగలాల్సిందే. దైవజనమ, కప్పుకునే విధానం నిన్ను కాపాడుతుంది అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. తల్లులారా, నా చెల్లెళ్ళారా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలారా, మీ కన్యత్వాన్ని, మీ శీలాన్ని, మీ పవిత్రతను కాపాడుకోవాలంటే లోకపు స్త్రీల్లాగా అందాలు ఆరబోస్తూ
శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా పర్సనాలిటీ చూడని అన్య ప్రజల్లాగా దేవుని బిడ్డలు ఎక్స్పోజింగ్ చేయకూడదు. శరీరాన్ని కప్పుకోవటం ప్రతి తల్లి నేర్చుకోవాలి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు సుమి, మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏ తల్లి కూడా శరీర సౌష్ఠం కనపడేటట్లుగా పొరపాటున అశ్లీలమైన వస్త్రధారణతో ఏ స్త్రీ బ్రతకకూడదో. నేను బ్రతుకుతాను అని అన్నావో, బ్రతుకు వద్దని దేవుడే అంటాడు. ఏమంటాడు తెలుసా? పాపులను పాపులుగానే ఉండని, నీతిమంతులు నీతిమంతులుగానే ఉండని, దుర్మార్గుల్ని దుర్మార్గులుగానే ఉండని, మంచి వాళ్ళను మంచి వాళ్ళగానే ఉండని. మన భాషలో చెప్పాలంటే ముసుకేసుకునే వాళ్ళని వేసుకొని, ముసుకేసుకునే వాళ్ళని వేసుకొని వద్దు. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత తీర్పు తీరుస్తా. ఎందుకు మనం ముసుకేసుకోవాలి? ఏ దేవుని నమ్మి ఏ దేవుని చారాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ ప్రియుడు చెప్పిన మాట, నీ దేవుడు చెప్పిన మాట, స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థించాలి, ప్రవచించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ముసుగును కూర్చి విన్నాం కదా. నెక్స్ట్ ఏమంటాడు? నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నాయి. ఒకసారి చెప్పండి. నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచు ఉన్నాయి. ఇదేం తప్పుడు మాట కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది లోకంలో సహజ సిద్ధంగా జరిగేదే. పెళ్ళి కొడుకున్నాడు, పెళ్ళి కూతురుకు ముసుకేస్తారు. దాన్ని ఏమంటారు? వెయిల్ అంటారు కదా. ఈ వెయిల్ లోపట అమ్మాయి ఉంటుంది కదా. సహజంగా ముసుగు లోపట ఉన్న అమ్మాయి కన్నులు ఎవరిని వెతుకుతూ ఉంటాయి? ఇదేం చెడ్డ మాట కాదురా తల్లి. ఎవరిని వెతుకుతూ ఉంటాయి? ఎవరిని చూడాలని ఉంటుంది? జనాలనా? వాళ్ళతో ఏం పని అమ్మా? బంధువులు ఎంతమంది వచ్చారు, చుట్టాలు ఎంతమంది వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారు? జనాలను చూస్తారు కానీ కళ్ళు మాత్రం వాళ్ళని వెతకో. ఎవరిని వెతుకుతాయో తెలుసా? ముసుగు గుండా ఎవరిని తాను వివాహం ఆడబోతుందో ఆ పురుషుని వైపే పదే పదే చూస్తాడు. దైవజనమా, నేను ఈ లోకపరమైన పురుషుల గురించి చెప్పట్లా. ఈ బంధాలు ఉన్నాయి కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలతో తెగిపోతాయి, 40 50 60 70 సంవత్సరాలతో తెగిపోతాయి. ఎన్నటికీ ఎప్పటికీ తెగిపోని శాశ్వతమైన బంధం నీకు నీ దేవునికి ఉన్న బంధం. మీరు నేను ఎవరో? యేసయ్యను వివాహం ఆడబోయే పెండ్లి భార్యలో నాతో సహా, ఈవెన్ పురుషులమైన నాతో సహా మనం ఎవరమంటే యేసయ్య పెండ్లి భార్యలం. యేసయ్య పెండ్లి భార్యలుగా పిలువబడుతున్న సేవకుడైనా సేవకురాళ్ళైనా విశ్వాసులైనా మన కన్నులు లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. ఏ జతగాన్ని చారాలని ఆశతో బాప్తిస్మం తీసుకొని ఆదివారం మందిరానికి వస్తున్నావో ఆ ప్రాణప్రియుడైన యేసయ్య వైపే ప్రతి క్షణం నీ కన్నులు చూచునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసును తప్ప, చూడండి, యేసును తప్ప రంగుల ప్రపంచాన్ని చూడొద్దు. యేసును తప్ప పాపపు ప్రపంచాన్ని చూడొద్దు. యేసును తప్ప లోకాన్ని మనం చూడొద్దు. నీ కన్నులెప్పుడు యేసును మాత్రమే చూచే కన్నులుగా యేసు నామం పేరిట ఉండునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. వ్యర్థమైన వాటిని చూడొద్దు. పనికిమాలిన వాటిని చూడొద్దు. నీ ఆత్మీయ జీవితానికి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చే వాటిని చూడొద్దు. నోవాహు కాకిని పంపించాడు ఓడలో నుంచి. ఎందుకు పంపించాడు? నీళ్ళు ఆరినాయో లేదో, నేల కనపడుతుందో లేదో ఆ పని నిమిత్తం పంపించాడు. కాకి ఎట్లాంటిదో తెలుసా? చాలాసార్లు అంటారు కాకి కన్ను అంటారు. ఒకసారి అనండి, పెద్దగా చెప్పండి. అన్నారా ఆ మాట ఎప్పుడైనా? అనకపోయినా విన్నారా? అమ్మ వినలేదు. కాకి కన్ను మీరంతా అమెరికా వాళ్ళలాగా ఉన్నట్టున్నారే అమ్మ. యేసురత్నం అన్న కాకి కన్ను అన్న పేరు విన్నారా? హబ్బబ్బబ్బబ్బబ్బ, వాడి కన్ను కాకి కన్ను. ఎట్లాగో చెప్పమంటారా? పిల్లలు ఉంటారు, ఆడు తినేది ఇంతే, కానీ ప్లేట్లో అన్నం ఎట్టుండాలో తెలుసా? సియోను కొండలాగా ఉండాలి. అంత ఎత్తున ఉంటే కానీ అప్పుడు రైట్ అంటాడు. తినేది ఇంతే,
దాన్ని ఏమంటారంటే కాకి కన్ను అంటారు. దైవజనమ, కాకిని పంపిస్తే పంపించిన పనిని మర్చిపోయి చచ్చిన శవాలను వెతికింది, మృత కళేబరాలను వెతికింది, అపవిత్రతను వెతికింది. కుళ్ళుబట్టిపోయిన శవాలు ఎక్కడున్నాయో ఆ చచ్చిన శవాలను కాకి వెతుకుతూ వచ్చింది. పావురం ఏంటో తెలుసా? చచ్చిన శవాలను వెతకలా, కుళ్ళిపోయిన మాంసాన్ని వెతకలా. యజమానుడు ఏ పని నిమిత్తం పంపించాడో ఆ దర్శనాన్ని కళ్ళ ముందు ఉంచుకొని వెళ్ళి ఒలీవ ఆకును నోట పట్టుకొని తన యజమానుడి చేతికి అప్పగించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. బిడ్డలారా, మీరు ఎప్పుడైనా పావురాన్ని చూడండి, దానికి ఏకదృష్టి. మరలా చెప్తున్నా, ఏకదృష్టి. జీవితంలో ఎవడు విజేత అవుతాడంటే ఏకదృష్టి, ఏక మనసు కలిగిన వాడే విజేత అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, పుస్తకాలు ముందేసుకుంటారా? అద్భుతం. పుస్తకాలు ముందేసుకుంటారా? పుస్తకాలతో పాటు ఇంకొకటి కూడా పక్కన పెట్టుకుంటారు. ఏది చెప్పండి? ఎంత కరెక్ట్గా చెప్తున్నారు తల్లి. సెల్ ఫోన్. ఆడు చదివేది ఎట్లుంటుందో తెలుసా? 2 అక్షరాలు చదువుతాడు, ఓ 10 నిమిషాలు దీంతో ఆడుకుంటాడు. మరలా ఏం చేస్తాడు? 2 అక్షరాలు చదువుతాడు, మరలా దీని దగ్గరికి వెళ్తాడు. 2 అక్షరాలు చదువుతాడు, మరలా దీని దగ్గరికి వెళ్తాడు. వాడు ఏకదృష్టి కలిగినోడా, బహుదృష్టి కలిగినోడా? వాడు విజేత అవుతాడా, ఓడిపోతాడా? దేని నిమిత్తం పట్టబడ్డావో అది నీ కళ్ళ ముందు నుంచి ఎన్నడూ దూరం కాకుండాను గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు నీ కన్నులు నీ ముసుగుకుండా నీ ప్రాణప్రియుని చూసేటట్లుగా యేసు వైపే చూడాలి. చూస్తూ ఏమన్నాలో తెలుసా? యేసునే చూడాలి, యేసులాగా బ్రతకాలి, యేసులాగా నడవాలి, యేసులాగా నిలవాలి. ముగింపులో నా యేసువలే నేను మారిపోవాలి. నా మాట తీరు నా యేసులాగా ఉండాలి. నా డెస్టినేషన్ యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ఎంత పవిత్రుడో ఆయన లాంటి పవిత్రమైన జీవితం నాకు కావాలి. యేసుక్రీస్తు ఎంత సాత్వికుడో ఆయన లాంటి సాత్వికం నాకు కావాలి. నన్ను ప్రజలు చూసినప్పుడు ఏమన్నాలో తెలుసా? సెకండ్ క్రైస్ట్, రెండవ క్రీస్తు అని నేను పిలువబడేటట్లుగా ఆ స్థాయికి నేను ఎదగాలి. ఆ ప్రత్యక్షత ఎప్పుడు సంఘం కళ్ళ ముందు పెట్టుకొని బ్రతుకునుగాక. విచిత్రం తెలుసా? పదే నువ్వు ఆయన్నే చూస్తే నా యేసులాగా బ్రతకాలి, నా యేసులాగా జీవించాలి, నా యేసులాంటి మంచితనం, నా యేసులాంటి సాత్వికం, నా యేసులాంటి పరిశుద్ధత, యేసులాగా బ్రతకాలని కళ్ళ ముందు ఆయన్నే పెట్టుకుంటే అద్భుతం. ఎవరిని చూస్తావో పదే కొంతకాలం తర్వాత ఆయన లాంటి వారిగా మనం మారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరలా చెప్తున్నా, కళ్ళతో ఏది చూస్తావో దాన్ని కంటావు, కళ్ళతో ఏది చూస్తావో దాన్ని కంటావు. ఇంకోసారి, కళ్ళతో ఏది చూస్తావో చెప్పాలి. కళ్ళతో ఏది చూస్తావో అదే తర్వాత నీ ప్రవర్తనగా మారిపోద్ది. కళ్ళతో ఏది చూస్తావో అది నేను ఇన్స్పైర్ చేస్తుంది. సింపుల్గా ఒక మాట చెప్తాను. ఎక్కడో ఓ చోటుకి వెళ్ళారు, చర్చికి వచ్చే వాళ్ళ దగ్గరికి ఓరగా తలుపేసి ఉంది, లోపల నుంచి ఏడుపు వినపడుతుంది. ఏంట్రా బాబు ఏడుస్తున్నట్టు ఉంది, సిస్టర్ గొంతు వినపడుతున్నట్టుంది, ఏమైనా భర్త ఏమైనా కొట్టాడా, ఏడుస్తుందా ఏంటని ఆ ఓరగా తలుపు అట్లా నెట్టి చూశారు. ఆ అక్క నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నువ్వు అలాగే చూసావు. 10 నిమిషాలు అయింది, ఏడుస్తూనే ఉంది. 15 నిమిషాలు అయింది, ఏడుస్తూనే ఉంది. 20 నిమిషాలు అయింది, ఏడుస్తూనే ఉంది. అర్ధగంట అయింది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. 30 గంట అయింది. నీ వచ్చిన సవ్వడి విన్నా ఆ బిడ్డ ప్రార్థనలో నుంచి లేవకుండా గంట సేపు అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మామూలు ఏడుపు కాదు, ఆ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు దారలుగా కారుతున్నాయి. ఒక 15 గంట అట్లా కళ్ళతో చూసావు. చూసిన తోటనే నీ కన్ను నీ మనసును ఏవని రేపుతుందో తెలుసా? నేనెందుకు అలాంటి ప్రార్థనా పరుణ్ణి కాకూడదు? దేవా, నాకు అలాంటి ప్రార్థనాత్మ దయచేయ్యా, అలాంటి విజ్ఞాపనాత్మ దయచేయని తెలియకుండా కళ్ళతో ఏది చూస్తావో, కళ్ళతో నువ్వు చూసిన దృశ్యం నీ మనస్సును ఇన్స్పైర్ చేస్తుంది.
మరలా చెప్తున్నా, నీ కళ్ళతో ఏది చూస్తావో దాన్ని కంటావు. బైబిల్లో ఒక బలమైన ఆధారం చూపించమంటారా? ఒకసారి లాబాను యాకోబు వాళ్ళ మధ్యలో, యాకోబా నీకు జీతం ఏం కావాలి అన్నాడు. ఏమి లేదు మావయ్య, మచ్చలు మచ్చలు కలిగిన గొర్రెల్ని, ఈ గొర్రెలు ఈనితే అది నాకు జీతం. అయితే నేను పెంచేటప్పుడు ఏ గొర్రెల్ని ఇస్తావంటే మచ్చలు లేని గొర్రెల్ని. ఒకసారి చెప్పండి. మచ్చలు లేని గొర్రెల్ని నాకు ఇయ్యి, ఆ గొర్రెలను నేను మేపుతాను. ఆ గొర్రెలు ఈనే కాలం వచ్చినప్పుడు మచ్చలు లేని గొర్రెల్ని ఇంతే నువ్వు తీసేసుకో. ఒకవేళ మచ్చలు లేని గొర్రెలు మచ్చలు కలిగిన గొర్రెలు నింతే అది నాకు జీతం అయిపోద్ది అని అన్నాడు. ఆ మాట వినటంతో లాబాను ఏమనుకున్నాడు తెలుసా? ఈ యాకోబు తిక్కలోడు అనుకున్నా కానీ మరి ఇంత తిక్కలోడు అనుకోలేదు. మచ్చలేని గొర్రెలు ఏమన్నాడు? మచ్చలేని గొర్రెలు ఈంతే ఎలాంటి గొర్రెలు నింతాయి? ఏమంటే భార్యాభర్తలు నల్లగా ఉంటే ఎట్లా, ఏ రంగులో ఉన్న పిల్లలు పడతారు? ఒరే నాయన, భార్యాభర్తలు ఇద్దరు నల్లగా ఉంటే పిల్లలు ఏ రంగులో పడతారు? నేను చాలాసార్లు చెప్పా, నా రంగు మార్చాలని పాలిటెక్నిక్లో చాలా ప్రయత్నం చేశా. ఎవరో మీలాంటి మేధావి చెప్పాడు, మైసూర్ శాండిల్ సోప్ వాడు ఎర్రగా కాకపోతే నన్ను అడిగన్నారు. అద్భుతం. మైసూర్ శాండిల్ సోప్ కొని మామూలు సోప్ అయితే 15 రోజులు వచ్చేది. వాడు చెప్పిన మాటను బట్టి మామూలుగా నెలకు 2 సోపులు అయిపోయాయి. వాడు చెప్పిన మాటని వారానికి వచ్చి 2 సబ్బులు అరిగిపోయింది. నెలకొచ్చి దరిదాపుగా 6 నుంచి 8 సబ్బులు అరిగిపోయినాయి. 3 నెలలు రుద్దింది. అద్భుతం తెలుసా? సబ్బు అరిగింది కానీ రంగులో మార్పు ఇతనాభి నహీ హై. ఏమిటో రంగు మారట్లేదంటే సింపుల్, ఏమి లేదు. మా నాన్న నలుపు, మా అమ్మ నలుపు. లాబాను అనుకున్నాడు, ఒరే యాకోబు తిక్కలోడు అనుకున్నా కానీ మరి ఇంత తిక్కలు బ్యాచా? మచ్చలేని గొర్రెలు పెంచుతాను అన్నాడు. మచ్చలేని గొర్రెలు, మచ్చలున్న గొర్రెలు ఒకవేళ ఈనితే అది నాకు జీతం అన్నాడు. మచ్చలేని గొర్రెలు, మచ్చలున్న గొర్రెలు ఎట్లా ఎంతదే? పిచ్చోడీడు అని వదిలేశాడు. యాకోబేమో మావులుడా, పుష్టిగా ఉన్నాయి. మచ్చలేని గొర్రెలు ఉన్నాయి చూసారా, బాగా దిట్టంగా ఉన్నాయి. నీళ్ళు తాగటానికి వచ్చినప్పుడు ఘాటిలో చొక్కలు కలిగిన చినారు జంగిసాలు కర్రను నీళ్ళల్లో పెట్టాడు. ఈ గొర్రెలు నీళ్లు తాగుతా ఏ కర్ర వైపు చూసాయి? చొక్కలు కలిగిన కర్ర వైపు చూసాయి. ఆ చొక్కలు కలిగిన కర్రను చూస్తా నీళ్లు త్రాగాయి. ఈనే కాలం వచ్చినప్పుడు చొక్కలు కలిగిన గొర్రెలు నీనిపోయాయి. యాకోబన్న అర్థమైందా? ఏ గొర్రెలు ఇన్ని గమనించండి. బలిష్టంగా ఉన్నవా ఈరిన గొర్రెలన్నీ చొక్కలు ఉన్న గొర్రెలే. లాభానికి అర్థం కాల. యాకోబా ఇదెట్ట మీకు తెలుసా? బైబిల్లో మొట్టమొదటి వెటనరీ డాక్టర్ యాకోబే. చెప్పకూడదాం గట్టిగా. అమ్మ నిజామాబాద్ సునీత సిస్టర్ మొట్టమొదట వెటనరీ డాక్టర్ ద గ్రేట్ యాకోబు గారు. ఎందుకు ఇది మచ్చలు కలిగిన గొర్రెలు నీడిందో తెలుసా? కళ్ళతో చూసింది. తమ్ముడా, నా వైపు చూడు. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు లోకంలో బ్రతికే చోట అది అమ్మాయి చూడు, ఎంత ఫ్యాషన్గా ఉందో, ఎంత స్టైల్గా ఉందో చూడు, ఎంత నాజుగ్గా ఉందో చూడని వాళ్ళని చూసావనుకో, కొంతకాలం తర్వాత అట్లాగే అయిపోతావు. వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకోకుండా భక్తిగా బ్రతికే ప్రజలుంటారే, వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకో. వాళ్ళని చూస్తూ ఉండు, వాళ్ళని మాదిరిగా పెట్టుకో. అలా చూస్తూ కొంతకాలం తర్వాత వారి వంటి వారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి చెప్దాం ఆమేన్. మెట్టుకో. ముసుగుకుండా మన కన్నులు ఎప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసులాగా మారాలి అని చూడటం మాత్రమే కాదు, ఏ కరువు వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా, ఏ వస్త్రహీనత వచ్చినా, ఆపద వచ్చినా ప్రభు వైపు నీ కన్నులు ఎత్తితే ఇట్టే అద్భుతం చూస్తావు. ఇది జరుగునా అని అనుకున్న నీ భేకర కార్యం నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తావు. ఎవరి వైపు చూద్దాం? చెప్పాలి. ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎవరి వైపు చూద్దాం? పెద్దగా అనారోగ్యం వచ్చింది, ఎవరి వైపు చూద్దాం? ఇంట్లో భర్త ఏమైనా అన్నాడు, ఎవరి వైపు చూద్దాం? అమ్మ వైపు చూద్దాం.
మమ్మీ మీ అల్లుడు ఏమన్నాడో తెలుసా? నో 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 నో. అమ్మ వైపు చూడొద్దు, నాన్న వైపు చూడొద్దు. కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా నాన్న కంటే శ్రేష్ఠుడు, అమ్మ కంటే శ్రేష్ఠుడు పరలోకపు తండ్రి వైపు మనం చూచుదుంగాక. ఒక అద్భుతం తెలుసా? ఆయన వైపు నువ్వు చూస్తే, జస్ట్ ఆయన వైపు కనులెత్తితే ఎంత అద్భుతం జరిగిద్దో చెప్తా. ఓసారి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకొని గోధుమ పంట గుండా వెళ్తున్నాడు. అప్పుడే నాట్లేశారు. సహజంగా గోధుమైనా వరైనా నాట్లేసిన తర్వాత ఎంత కాలానికి కోతకు వస్తుంది? అశోక్ గారు, ఎంతకాలానికి కోతకు వస్తుంది? 4-6 నెలలు. మా వాడు తెలిసినోడు చెప్పినట్టే చెప్తున్నాడు. 4 నుంచి 6 నెలలు. సరే, 4 నెలలు కన్ఫర్మ్ కదా. అప్పుడే నాట్లేశారు. ఆ తోట గుండా వెళ్తున్నారు. యేసు ప్రభు అడిగారు, శిష్యులారా, గోధుమ నాట్లేశారు కదా? అవునయ్యా. ఇది కోతకు రావటానికి ఎంతకాలం పట్టిద్ది? వెంటనే వాళ్ళు అన్నారు, అక్కడ ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడు, 1 2 3 4. అయ్యా, నాట్లేసింది ఇప్పుడే కాబట్టి ఇది పెరిగి కంకుబట్టి బాగా ముదిరి కోతకు రావాలంటే ఎంత లేదైనా 4 నెలల కాల వ్యవధి పట్టిద్దయ్యా అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. కన్నులెత్తి చూడుడి. మీరు 4 నెలలు అనుకుంటున్నారు, 4 నెలల కాల వ్యవధి పట్టిద్ది అనుకుంటున్నారు. మీరు కన్నులెత్తి చూడగలిగితే 4 నెలలు కాదు, 4 క్షణాల్లో ఇది కోతకొచ్చేస్తుంది అంటాడు. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ చుట్టూతో కొన్ని సమస్యలను చూసి మనిషిగా అనుకుంటాం, నేను ఈ అప్పుల బాధలో నుంచి బయటకు రావటానికి, నా కాళ్ళ మీద నేను నిలవబట్టడానికి, నా కష్టాధ్యతో నేను భుజించడానికి, ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు రావటానికి ఎంత లేదైనా 4 సంవత్సరాలు పట్టిద్దేమోనయ్యా. ఇంటిలోనుండే, ఈఎంఐలుండే, ఈ ఆర్థిక బంధకాల్లో నుంచి బయటకు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలగదొక్కోవటానికి ఇంకో 4 సంవత్సరాల కాల నువ్వు డెఫినెట్గా ఆలోచిస్తూ ఉంటావు ఇప్పుడు. ఎందుకంటే ఇల్లు కట్టింది మొన్నే కదా. ఇంకొక 4 నెలల కాల వ్యవధి పట్టిద్ది, 4 సంవత్సరాల కాల వ్యవధి పట్టిద్ది. మనిషిగా నువ్వు లెక్కలేసుకుంటావు, తప్పేమీ కాదు. అయితే నేనంట, ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి, నా సహాయకుడు నీవేనయ్యా, నీవు తప్ప ఇంకో దిక్కు లేదయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 4 సంవత్సరాలు అనుకున్న సమస్య 4 క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. నువ్వు మానవ రీతిగా లెక్కలేసుకుంటావు, అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీడు నా చేతికి రావాలంటే ఇంకొక 6 సంవత్సరాలు పట్టిద్ది. ఇంకొక 6 సంవత్సరాల్లో అమ్మయ్య నా కష్టాలు తీరుతాయిలే, 7 సంవత్సరాల్లో నా ఇబ్బందులు తీరుతాయిలే, 3 సంవత్సరాల్లో నా బాధలు తీరుతాయిలే అని మానవ రీతిగా నువ్వు లెక్కలేసుకుంటావు, తప్పేనేం కాదు. అయితే నేనంట, మానవ రీతిగా నువ్వు లెక్కలేసే కంటే నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న వాడినయ్యా, నీ వైపే చూస్తున్నా, కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వలనే సహాయం కలుగుతుంది. నీ వైపు నేను చూస్తున్నానయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 7 సంవత్సరాల్లో పరిష్కారం అవుతుంది అనుకున్న సమస్య 7 క్షణాల్లో పరిష్కరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. రెప్పపాటు కాలములో పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఆయన వైపు నువ్వు కన్నులెత్తితే. మరలా చెప్తున్నాను, ఏ పురుషుని వివాహం ఆడబోతున్నావో మన చూపు ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? మన కన్నులు ఎవరి వైపు చూడాలి? పెద్దగా చెప్పాలి, ఎవరి వైపు చూడాలి? ఎవరిని వివాహం ఆడబోతున్నావో ఆ యేసుక్రీస్తు వైపే ఎప్పుడు నీ కన్నులుండునుగాక. ఆయన వైపు కన్నులెత్తితే ఏం జరిగిద్దో బైబిల్లో ఇంకొక అద్భుతమైన మాట చెప్తా. నెబుకద్నెజరు రాజు ప్రజలను బాధించడాన్ని బట్టి ఆయన ఒక వింతైన వ్యాధికి గురైపోయాడు. ఎంత వింతైన వ్యాధి చెప్పంటారా? పక్షిరాజుకు గోళ్ళు వచ్చినట్లుగా ఆయన గోళ్ళు వచ్చాయి, పక్షిరాజుకు ఏకలు వచ్చినట్లుగా ఒంటి మీద ఏకలు వచ్చాయి. చర్మం ముందు చూసారా, జంతువు యొక్క చర్మం ఎట్లుంటుందో అచ్చు జంతువు చర్మం. మనిషి పశువులాగా మారి అడవిలోకి పారిపోయి గడ్డి తినటం ప్రారంభించాడు. గడ్డి గడ్డి గడ్డి.
ఒకసారి నా వైపు చూడండి. ఎవరు ఎవరు పెద్దగా మొత్తం చెప్పాలి. ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఒకసారి పెద్దగా చెప్పాలి. ఎవరు? నెబుకద్నెజరు రాజు. రాజు ఎక్కడుండేవాడు? సింహాసనం మీద కూర్చునేవాడు. అడవుల్లోకి వెళ్ళిపోయాడు. పంచభక్ష పరవాణాలు తినేవాడు. చెప్పండి సార్, పచ్చడి కాదమ్మా, పంచభక్ష పరవాణాలు తినేవాడు, గడ్డి తినేవాడు అయిపోయాడు. సింహాసనం మీద కూర్చొని 127 సంస్థానాలను పరిపాలన చేసిన ఆ మహా గొప్ప రాజు చూడండి, లిటరల్గా అడవిలోకి వెళ్ళి పశువులాగా మారి, పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు, పక్షిరాజుకు వచ్చినట్లుగా ఏకలం, జంతువుకు వచ్చినట్లుగా చర్మం, ఒక పశువులాగా గడ్డి తినటం ప్రారంభించాడు. ఎందుకంత దయనీయ పరిస్థితి ఎదురైందో తెలుసా? తను రాజు అని రాజరికపు అహంకారాన్ని బట్టి ప్రజలను బాధ పెట్టాడట. దేవుని బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడు. ఎప్పుడు నీ ఎదుటివాడి పట్ల థర్డ్ పాయింట్లో చెప్తాను, నువ్వు దయగా ప్రవర్తిస్తే నీ పట్ల దేవుడు దయగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఎవరిని మనం బాధించే వ్యక్తులుగా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమైందో తెలుసండి, మన పొజిషన్, మన స్థాయి, మన హోదా, మన స్టేటస్ ఎదుటోని తృణీకరించేటట్టు చేస్తుంది. సీనా ఆడెంత, ఆడి బతికెంత. జెర్మియానా ఆడెంత, ఆడి బతికెంత. రాజేషా, పీటరా ఆడెంత, ఆడి బ్రతికెంత. కొంతమంది ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడతారు తెలుసా? ఆడు నా కాలి, చెప్పండి, ఆడు నా కాలి గోడితో సమానమా? ఇట్లాంటి మాటలు అంటారు చూసారా? ఆ తర్వాత వాడి బ్రతుకు కుక్కల జింపిన ఇస్త్రాక అయిపోద్ది. ఎప్పుడు బిడ్డలారా, ఎంత మంచి స్థితికి తీసుకెళ్ళినా నిన్ను బట్టి 10 మంది సంతోషంగా ఉండాలి, కానీ నిన్ను బట్టి ఎవ్వరు ఏడవకూడదు. సూటిపోటి మాటలతో కూడా ఎవ్వరిని బాధించకూడదు. రాజు కదా, నేను రాజుని, ఏం చేసినా చల్తా, నన్ను అడిగేది ఎవరు, నేను రాజుని. విర్రవీగాడు, పశువులాగా మారిపోయాడు. పశువులాగా కొన్ని నెలల పాటు గడ్డి తింటున్న పరంపరలో సడన్గా ఏం చేశాడో తెలుసా? దానియేలు చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఆకాశమందలి దేవుని తట్టు కన్నులెత్తి, దేవుడైన యెహోవా చిరంజీవగునుగాక, దేవుడైన యెహోవా చిరంజీవగునుగాక అని దేవుని వైపు కన్నులెత్తి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. బైబిల్లో రాయబడిన ఆశ్చర్యకరమైన మాట, ఎప్పుడైతే దేవుని వైపు కన్నులెత్తి చూశాడో పశు స్వభావాన్ని కోల్పోయి మరలా మానవ బుద్ధిని సంపాదించుకొని పూర్వం కోల్పోయిన సింహాసనాన్ని తిరిగి మరలా పొందుకొని పూర్వపు ఘనత కంటే రెట్టింపు ఘనతను తిరిగి పొందుకున్నాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, ఎంత వికృతంగా మారిపోయిన వ్యక్తి దేవుని వైపు కన్నులెత్తి చూడటంతో పరిస్థితులు క్షణాల్లో మారిపోయాయి. పశువులాగా ఉన్నవాడు మానవ బుద్ధిని సంపాదించుకున్నాడు. మీ అందరితో చెప్తా, మన జీవితంలో పరిస్థితులు ఎంత తలకిందులైపోయినా ఆయన వైపు కన్నులెత్తి చూడు. చూస్తూ ఉంటుండగానే రెప్పపాటు కాలంలో చిత్ర విచిత్రంగా నీ పరిస్థితి మార్చటానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. మన విశ్వాసుల కుటుంబాల్లో, ఎన్నో కుటుంబాల్లో నేను చూసా. 24 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో కుటుంబాల్లో నేను గమనించా. మొద్దన్నానికి నోచుకొని పేద బ్రతుకులు కొన్ని, ఎవరో ఉప్పు సహాయం చేస్తే, ఎవరో గ్లాసుడు బియ్యం సహాయం చేస్తే, ఎవరో గిద్దెడు కందిపప్పు సహాయం చేస్తే వండుకొని బ్రతికిన పేద కుటుంబాలు కొన్ని. ఒకప్పుడేది. ఈరోజు ఆ కుటుంబాలను ఆశీర్వదించి దేవుని మందిరానికి లక్షల రూపాయలు ప్రతి నెల కానుకిచ్చే స్థితిమంతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లా? వాళ్ళ తెలివితేటలు అని చెప్పను, వాళ్ళ జ్ఞానం అని చెప్పను, చూడాల్సిన దేవుని వైపు చూశారు గనుక వాళ్ళ పరిస్థితులు విప్లవాత్మకంగా దేవుడు మార్చాడు. తమ్ముడు, ఒకసారి నా వైపు చూడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు వచ్చినా, నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా,
నీ పరిస్థితి చూసి నీకే అసహ్యమైపోయి, ఛీ ఈ బ్రతికే కంటే చస్తే పోయింది, ఈ ఆర్థిక ఇబ్బందులు అనుభవించే కంటే చస్తే పోయింది, కుటుంబంలో ఈ అసమాధానం అనుభవించే కంటే చస్తే పోయింది, ఈ బాధలు అనుభవించే కంటే నేను చస్తే క్షణంలో నా బాధ నేను మర్చిపోతానని నీ చుట్టూతో ఆవరించిన పరిస్థితులను బట్టి చస్తే బాగుండు అన్న పరిస్థితిలో ఈరోజు ఆరాధనకు వచ్చాము. ఒక మాట, కూర్చున్న చోటే ఒకసారి ప్రభు వైపు కన్నులెత్తి, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న వాడినయ్యా, ముఖం చాటేయొద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ముఖం చాటేయొద్దయ్యా, నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేనయ్యా, ఒక్కసారి నా కన్నీళ్ళు చూడయ్యా, ఒక్కసారి నా దుఃఖం చూడయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే రెప్పపాటు కాలములో నీ పరిస్థితులు విప్లవాత్మకంగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు పశువులాగా గడ్డి తినేవాడు, అరణ్యంలో బ్రతికేవాడు. ఎప్పుడైతే దేవుని వైపు కన్నులెత్తి చూశాడో, కోల్పోయిన కిరీటాన్ని, కోల్పోయిన సింహాసనాన్ని, కోల్పోయిన పరువు ప్రతిష్టలను మరలా దేవుడు తిరిగి అనుగ్రహించాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, ఏం కోల్పోయి వచ్చావు? ఈ ఆరాధనకు బ్రతుకులో ఏం కోల్పోయి వచ్చావు? ప్రభు వైపు చూడు, నువ్వు కోల్పోయిన దానికంటే రెండంతలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించును గాక. అయితే చెప్పండి, మన కన్నులు ఎటు చూడాలి? చెప్పాలి. మూడవది, మీరు గొడ్లగూబి కళ్ళు చూసారా? నా వైపు చూసి చెప్పాలి. గొడ్లగూబి కళ్ళు చూసారా? గొవ్వ కళ్ళు చూసారా? దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? గొడ్లగూబి కళ్ళు ఎట్లుంటాయి? గొడ్లగూబి కళ్ళు చూసి, ఓ హౌ బ్యూటీ, వాట్ ఏ వండర్ఫుల్, అద్భుతమైన కళ్ళు అని పొగుడుతామా లేదా? నా మాట అర్థం కాలేదా? గొడ్లగూబి కళ్ళను చూసి ఆ కళ్ళను పదే 2-3 సార్లు చూస్తే ఆ రాత్రి నిద్ర వస్తే నన్ను అడగండి, అంత వదిలేను ఆయన. దానిలో పక్షిరాజు చూపుంది చూసారా? గొడ్లగూబి కళ్ళు భయాన్ని గూల్పాయి, పక్షిరాజు కళ్ళు క్రూరత్వాన్ని చూపిస్తాయి, గొవ్వ కళ్ళు కనికరంతో నిండుకొని ఉంటాయి, కనికరంతో. ఈగల్, తమ్ముడు చూడు, ఈగల్ రైట్, చూడండి. గొడ్లగూబి కళ్ళు భయాన్ని పుట్టిస్తాయి, పక్షిరాజు కళ్ళు క్రూరత్వాన్ని చూపిస్తాయి. ఎప్పుడైనా పక్షిరాజును చూడండి, గద్దం చూడండి, ఒక జంతువును పొడిచేటప్పుడు ఎక్కడ పొడుస్తుంది చెప్పండి? చచ్చిన శవాన్ని తినేటప్పుడు సూపర్. చూడండి అట్టుందో సూపు. ఇంకో సూపు చూపించు, ఇంకోటి చూడు. సరే, గోవ కళ్ళు చూపించు. గోవా డవ్, పియాజిన్, ఎవరికన్నా భయం అనిపించిందా? ఉల్కుం అనిపించిందా? సరే తీసేయండి. గొడ్లగూబి కళ్ళు భయానకాన్ని, పక్షిరాజు కళ్ళు క్రూరత్వాన్ని, గొవ్వ కళ్ళు కనికరంతో నిండుకుంటాయి. బిడ్డలారా, ఆ గొవ్వే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 3 రోజులు ప్రార్థన జరిగింది. వాళ్ళు అన్నారు, అయ్యా 3 రోజులు అవుతుంది, ప్రార్థన అయిపోయింది, తొందరగా ఇంటికి పంపించేయి. మార్గ మధ్యలో ఏదైనా తొందరగా పంపిస్తే ఏదైనా వండుకుంటారు. ప్రభు అంటాడు, వాళ్ళు నేను అలా ఒట్టిగా పంపిస్తే 3 రోజులు బట్టి ఇక్కడ ఉన్నారు కదా, ఆకలితో అల్లాడిపోతున్నారు కదా, మార్గ మధ్యలో సొక్కిపోతారు, మార్గ మధ్యలో సోలిపోతారు. మీరే వీళ్ళకి ఆహారం వండి పెట్టండి, మీరే వీళ్ళకి ఆహారం సిద్ధపరచండి.
బైబిల్ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసు వారిని చూచి కనికరపడి. ఒకసారి చెప్పండి. యేసు వారిని చూచి కనికరపడి. నా ప్రభు బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తా ఈ మాట. ప్రజలు మన పై రూపాన్ని చూస్తారు, శరీరానికి గాయం అయితే శరీరానికి కలిగిన గాయాన్ని చూస్తారు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టే మనసున్న మహా గొప్ప దేవుడు ఆయన. గట్టిగా చెప్తాం ఆమెన్, ఆమెన్. రోగులను చూసి కనికరపడ్డాడు, పేదలను చూసి కనికరపడ్డాడు, అనాథలను చూసి కనికరపడ్డాడు, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న వాళ్ళని చూసి కనికరపడ్డాడు, కుష్టి వ్యాధిగ్రస్తులను చూసి కనికరపడ్డాడు. ఎక్కడ చూసిన ప్రభు కనికరం 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 కనికరం. ఆయన కన్నులు గువ్వలాంటి కన్నులు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఆయన కన్నులు గువ్వలాంటి కన్నులు కాబట్టి మన కన్నులు కూడా ఎట్లా ఉండాలి? కనికరముతో నిండిన కన్నులుగా ఉండునుగాక. బ్రతుకుతున్న చోట అమ్మ, మన ఇల్లు మొదలుకొని మనం బ్రతికే ఆఫీస్ వరకు ఎవ్వరి పట్ల మనం ద్వేషం చూపించొద్దు, ఎవ్వరిని మనం తృణీకరించొద్దు, ఎవ్వరిని చా అనొద్దు, ఎవ్వరి పట్ల ద్వేషాన్ని పంచొద్దు. సఖ్యమైతే భూమి మీద బ్రతుకుతున్న ప్రజలందరికీ, చివరికి నీ ప్రాణం తీయ ప్రయత్నం చేసిన శత్రువు పట్ల కూడా నువ్వు కనికరాన్ని చూపించేవాడిగా ఉండాలి. ఎందుకు కనికరం చూపించాలో చెప్పమంటారా? మనుషుని పట్ల నువ్వు కనికరం చూపిస్తే నీ పట్ల దేవుడు కనికరం చూపిస్తాడు. ఓ బేదను కనికరించి నువ్వు అప్పిస్తే, ఒక బేద వ్యక్తి పట్ల నువ్వు కనికరాన్ని చూపిస్తే ఆ వ్యక్తి యెహోవాకు అప్పించినట్టు లెక్కంట. ఒకసారి చెప్పండి, ఎవరికి అప్పించినట్లు? ఒక పేద బిడ్డకి, అయ్యో పాపం పిల్లలకు స్కూల్లో ఫీజు లేదట, కట్టుకోలేదట, బాబు నేను కడతానయ్యా ఈ నెల ఫీజు అని ఒక 5,000 రూపాయలు ఫీజు కట్టామనుకో, విధవరాలు కనపడింది. ఆ విధవరాలను పిలిచి ఇంట్లో మొత్తం అన్నం భోజనం పెట్టి మంచి బట్టలు కొనిపెట్టమ్మా, నీ దిగంబరత్వాన్ని కప్పుకో తల్లి, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇదిగో ఈ సంవత్సరం క్రిస్మస్కి నేను బట్టలు కొనిపెట్టేది వాయిదా వేస్తున్నాను, ఇదిగో ఈ బట్టలు నువ్వు కొనిపెట్టని ఆ పేద విధవరాలికి నువ్వు బట్టలు కొనిపెడితే పేదలను కనికరించిన వాడు యెహోవాకు అప్పించినట్టు లెక్క. పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఎవరికి అప్పించినట్టు? ఒక పేదవాడిని మనం కనికరించామంటే ఎవరికి అప్పించినట్టు? దేవుడు అప్పుంచుకుంటాడా? దేవుడు అప్పుంచుకుంటాడా? ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు కదా. మరి దేవునికి అప్పిస్తే ఆ తిరిగి అప్పు దేవుడు తీరుస్తాడా తీరవడా? మనం ఇచ్చినంతే ఇస్తాడా? ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడా? జస్ట్ ఒక చిన్న సంఘటన చెప్తా, ఎక్కడ ఏంటి నేను చెప్పను కానీ, ఈ మధ్యకాలంలో ఒక చోట మీటింగ్ మనం ఏర్పాటు చేసాం. ఆ టౌన్లోనే అతి పేద దైవ సేవకుడు మన మీటింగ్ అక్కడ పెడుతున్నామని తెలుసుకున్నప్పటి నుండి రెగ్యులర్గా ఫోన్ చేస్తా, అయ్యా ఒక్క పూట మా ఇంటికి భోజనానికి రండి అయ్యా, ఒక్క పూట మా ఇంటికి భోజనానికి రండి అయ్యా, పదే అడుగుతూ ఉన్నాడు. వాల్ పోస్టర్స్ అంటించే విషయంలో కూడా పేద సేవకుడు చాలా సహాయం చేశాడు. సరే మేమేం చేసామంటే, మీటింగ్ సెకండ్ డేనో ఫస్ట్ డేనో మొత్తానికి వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మంచిగా భోజనం పెట్టాడు. నాతో పాటు ఓ 20 మంది వెళ్ళాం. 20 మందిమే చక్కగా నాటుకోడి తీసుకొచ్చాడు, కోడి కూర చేశాడు, చేపల కూర చేశాడు. 20 మందికి కడుపు నిండా భోజనం పెట్టాడు. నాకు తెలిసి ఒక 5,000 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఆయనకి ప్రార్థన చేసి, థ్యాంక్ యూ అయ్యా మాకు కడుపు నిండా భోజనం పెట్టావు అని ప్రార్థన చేసి, నేను తిరిగి వచ్చేటప్పుడు ఆయనకి 25,000 రూపాయలు కానికిచ్చి వచ్చా. అక్కే సేవకురాలు చేతికిచ్చి, అమ్మ వాళ్ళకి ఇచ్చేయమ్మా. వాళ్ళు నాకు ఖర్చు పెట్టింది ఎంత తల్లి? నాకు ఖర్చు పెట్టింది ఎంత? ఆయనకి నేను ఇచ్చింది ఎంత? అంటే నేను అనే మాట, ఆయన స్థితిని నేను తక్కువ అంచనా ఎట్లా, అరే ఎంత పేద స్థితిలో నాకు ఆతిథ్యం ఇచ్చాడే, దేవుడు ఇంత ఆశీర్వదించిన తర్వాత నేను ఎట్లా ఒట్టి చేతులతో వెళ్తా? 5,000 ఖర్చు పెట్టాడు కాబట్టి మనం కూడా 5,000 ఇస్తారా?
5,000 ఖర్చు పెట్టాడు కాబట్టి 5,000 ఇద్దాం. నో నో, ఈ పేద స్థితిలో 5,000 ఖర్చు పెట్టాడంటే ఆ సేవకుడికి నేను ఎంత ఇవ్వాలి? 25,000 ఇచ్చా. ఆఫ్టర్ ఆల్ నేనే అంత విశాల దృక్పథం కలిగి ఉంటే నేను ఆరాధించే దేవుడు ఆకాశపు వాకిలు విప్పి ప్రజల పట్ల కనికరాన్ని చూపిస్తాడు. ఎప్పుడు నమ్మా, చివరికి నిన్ను దుమ్మెత్తి పోసిన నీ ఆడపడుసు ఉంటుంది కదా, ఏ పొడుసు? అదే ఆడపడుసులు ఏడపడుసులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనికరాన్ని చూపించు. నీ నాశనాన్ని కోరిన నీ అత్తకు కూడా కీడు చేయొద్దు. నీకు గోతులు తవ్విన వాడికి కూడా నువ్వు కీడు చేయొద్దు. నువ్వు కనికరం చూపిస్తే, బైబిల్లో రాయబడిన మాట, కనికరం గలవారు ధన్యులు, వారు దేవుని కనికరాన్ని పొందుతారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, మన కన్నులు గోవ కన్నుల్లాగా ఉండాలా, గొడ్ల గుబి కన్నుల్లాగా ఉండాలా? గొడ్ల గుబా? గొడ్ల గుబి అయితే ఆయన చేసుకోడు. పక్షిరాజు కళ్ళు అయితే ఆయన వివాహం ఆడ్డు. ఎవరిని వివాహం ఆడతాడంటే కనికరము, జాలి, దయ ఇలాంటి కన్నులు కలిగిన వాడిని యేసయ్య వివాహం ఆడతాడు. ఆమేన్. ఆఖరి మాట చెప్తాను, మీలో ఎవరైనా పావురపు కళ్ళు కానీ గొవ్వ కళ్ళు కానీ దగ్గరుండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో వెనక చేతులు ఎత్తుతున్నారు మహానుభావులు. ఒకసారి ఎత్తండి, మళ్ళీ దించారు. ఫిలోమాన్ గారు చూడలేదా అంటే వాటిని కోసుకొని తింటమే కానీ అంటే వాటిని కూడా వదిలిపెట్టలా. పుణ్యాత్ముడా. అమ్మ, గొవ్వ కళ్ళు ఎప్పుడైనా దగ్గరుండి చూసారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. పీటర్సన్ ఎట్లుంటుంది? థ్యాంక్ యూ. దేవుడు నేను దీవించుగాక. గొవ్వ కళ్ళు చూసినా, పావురపు కళ్ళు చూసినా, ఆడి కంటి మీద కన్నీటి చుక్కున్నట్లుగా ఒక ప్రత్యేకమైన పొర దాని కళ్ళ మీద ఉంటుంది. చూస్తే ఏంట్రా కళ్ళ మీద, ఇప్పుడు మనం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నప్పుడు ఏడ్చినప్పుడు ఈ నీటి బిందువులు కళ్ళ మీద కనపడేటప్పుడు కనపడుతుంది చూసారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఏడ్చినప్పుడే కన్నీటి చుక్కలు కళ్ళ మీద కనపడతాయి, కానీ పావురానికి ఎప్పుడు దాని కళ్ళు చూస్తే కళ్ళు కన్నీటి చుక్కలతో నిండుకుంటాయి. సంగమా, యేసయ్య తన వివాహం ఆడబోయే తన పెండ్లి భార్య ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? కన్నీటి ప్రార్థనా పరులుగా బ్రతకాలి. ఇది దేవుని ఆశ. నీ కళ్ళను చూసినప్పుడల్లా, నా కళ్ళను చూసినప్పుడల్లా, ఆయన వివాహం ఆడబోయే తన పెండ్లి భార్య కళ్ళను చూసినప్పుడల్లా ఆ కళ్ళెప్పుడు కన్నీటి చుక్కలతో, కన్నీటి ప్రార్థనతో ఆ కళ్ళు నిండుకున్నట్లుగా ఉండాలి. దీన్ని వచ్చే పరమగీతాల్లో భలే చక్కటి మాట అంటాడు చూడండి. పరమగీతాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయం అందరూ చూడాలి. 4వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 4వ వచనం ఒకసారి మీ బైబిల్ తెరవండి అందరూ. పరమగీతాలు 7వ అధ్యాయం 4వ వచనం. బహు విలువైన మాట, రైట్? నీ కంధరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. నా వైపు చూడండి తల్లి, అందరు నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి ఈ మాట. నీ నేత్రములు, నేత్రములు అంటే కళ్ళు. ఇంకోసారి, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. తటాకము అంటే చెరువులు అని. ఆ రోజుల్లో హెష్బోను అనే ఒక పట్టణం ఉండేది తల్లి. ఆ పట్టణం చాలా పెద్ద పట్టణం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది చూసారా, కలకత్తా ఉంది చూసారా, ముంబై పట్టణం, ఎస్, చెన్నై, బెంగళూరు, ఈ టౌన్స్ చూస్తాం కదా. ఈ రోజుల్లో ఇవి ఎట్లా పెద్ద పట్టణాల్లో, ఆ రోజుల్లో హెష్బోన్ అనేది పెద్ద పట్టణం.
ఆ పట్టణం అట జనపూర్ణమైన పట్టణం. ఒకసారి చెప్పండి. అంటే జనపూర్ణం అంటే ఆ పట్టణం నిండా జనాలు కిక్కిరిసిపోయేవాళ్ళు, విస్తారమైన ప్రజలు. ఎందుకు ఆ పట్టణం నిండా జనాలు ఉండేవాళ్ళు అంటే, ఆ పట్టణానికి ఇరువైపులా 2 చెరువులు ఉన్నాయి. ఇటొక చెరువు, అటొక చెరువు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఏముండాలి? ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఏముండాలి? బట్టలు ఉతకాలంటే ఏముండాలి? ఇంటి పనులు చేయాలంటే ఏముండాలి? వ్యవసాయం చేయాలంటే ఏముండాలి? మీరు ఎక్కడైనా చూడండి, జలం ఎక్కడుంటుందో జనం అక్కడుంటారు. నా మాట అర్థమైందా? ఏం చెప్పాను? జలం ఎక్కడుంటుందో జనం అక్కడుంటారు. నాగరికతల గురించి మీరు వినుంటారు కదా. మెసొపొతేమియా నాగరికత విన్నారా? ఎందుకు మెసొపొతేమియా ప్రాంతంలో నాగరికత విరాజిల్లిందో తెలుసా? 2 నదుల మధ్యలో మెసొపొతేమియా నాగరికత విరాజిల్లింది. సింధు నాగరికత పేరున్నారు కదా. సింధు నది ఒడ్డున జనాలు ఉంటూ ఉండేవాళ్ళు. అంటే ఆది నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా జలం ఎక్కడ ఉంటుందో జనం అక్కడ ఉండేవాళ్ళు. సో ఆ పట్టణానికి 2 వైపులా 2 చెరువులు. ఆ చెరువుల నిండా ఎప్పుడు నీళ్లు తొక్కిసలాడుతూ ఉండేవి. కాబట్టి చెరువుల నిండా నీళ్లు ఉన్నాయి కాబట్టి పట్టణము నిండా జనాలు ఉండేవాళ్ళు. యేసయ్య ఏమంటాడంటే, నేను వివాహం ఆడబోయే నా పెండ్లి భార్య హెష్బోను పట్టణాన్ని చూసినప్పుడు ఆ తటాకము నిండా నీళ్ళు ఎట్లా తొక్కిసలాడుతున్నాయో, నీ కళ్ళను చూసినప్పుడల్లా అలా కన్నీటి చుక్కల చేత నీ కళ్ళు నింపబడాలి. అర్థమైందా? నీ కళ్ళు నింపబడాలి. అందుకని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ, అయ్యా నన్ను మందిరంలో పాటగాడిగా చేయయ్యా, తప్పేమి కాదు, ఉండొచ్చు. నన్ను వాయిద్యకారుడిగా చేయయ్యా, తప్పేమి కాదు, ఉండొచ్చు. నన్ను ప్రసంగికుడిగా చేయయ్యా, తప్పేమీ కాదు, ప్రసంగికుడు అవ్వచ్చు. వీటన్నిటికంటే ప్రతి క్రైస్తవుడు కోరుకోవాల్సిందే, నీ మందిరంలో నన్ను ఒక కన్నీటి ప్రార్థనాపరుని చేయయ్యా, రోదిస్తూ ప్రార్థించే ప్రార్థనాపరుడిగా నన్ను మార్చయ్యా, కన్నీళ్లతో నీ పాదాలు తడిపే విలపించే ఆత్మ కలిగిన, రోదించే ఆత్మ కలిగిన బిడ్డగా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ఆ కన్నీటి ఆత్మను కోరుకునే వారిగా ఉండాలి. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడుస్తూ నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? నా వైపు చూడండి. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. మందిరానికి వస్తున్నావు నిజమే. దేవుని సన్నిధిలో మోకరించిన స్థలములో నుంచి లేవకుండా కనీసం 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? అసలు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా? కన్నీటి చుక్కలతో దేవుని పాదాలు తడిపే ఆ దివ్యమైన గుణం నువ్వు కలిగి ఉన్నావా? సరే, కన్నీటి ప్రార్థన ప్రక్కన పెట్టు. అసలు నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? మోకరించిన స్థలములో నుంచి లేవకుండా కనీసం 1 గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయ స్పందన దేవునికి చెప్తూ 1 గంట సేపు దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చి, హేబేల్ ఎంతకాలం అవుతుంది? ప్రవీణ్ ఎంతకాలం అవుతుంది? ఐజక్ అన్న ఎంతకాలం అవుతుంది? జ్యోతన్న ఎంతకాలం అవుతుంది? కూర్చొని ఒకసారి ఆలోచించండి. తమ్ముడు సీను మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా 1 గంట యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ 1 గంట ఏకాగ్రతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి నీ ఆత్మీయ జీవితంలో ఎంతకాలం అవుతుంది? ఎందుకు ఎన్నో విషయాల్లో నువ్వు నష్టపోతున్నావో తెలుసా? ఆ కన్నీటి ప్రార్థన లేక, ఆ రోదించే ఆత్మ లేక, యేసయ్య పాదాలు కన్నీటితో తడిపే ఆ దివ్యమైన అనుభూతులు లేక నువ్వు పొందుకోవలసినవి ఎన్నో నీ ఆధ్యాత్మిక జీవితంలో కోల్పోతున్నావు అన్న సంగతి దయచేసి నువ్వు గమనించు. ఎందుకు ఆ పట్టణం జనపూర్ణమైన పట్టణం అయిపోయిందంటే, ఆ పట్టణం నిండా, ఆ చెరువుల నిండా నీళ్లు సమృద్ధిగా ఉండేవి. నేనంట, సంఘంలో ఏ దైవజనురాళ్ళు కన్నీటి ప్రార్థన పరులుగా ఉంటారో, ఆ కన్నీటి ప్రార్థన పరులు ఉన్న సంఘానికి
జనాలు ప్రవాహములాగా రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ సంఘంలో విశ్వాసులు కన్నీటి ప్రార్థన పరులుగా ఉంటారో, ఈ కాలంలో ప్రజలకు లేనిది, ప్రజలకు తక్కువైంది ఆ ప్రార్థన జీవితం. వాక్యం వినమంటే ఛానళ్ళు మార్చి వాక్యం వింటారు. వాక్యం చదవమంటే 4-5 అధ్యాయాలు కంటిన్యూస్గా చదువుతారు. వాట్సాప్ స్టేటస్లో ఆ వాక్యం ఈ వాక్యం రోజుకొచ్చి 3-4 గంటల సేపు దేవుని వాక్యం వినగలుగుతారు. 3-4 గంటలు వాక్యం వినగలిగిన విశ్వాసి, 8 గంటలు కష్టపడి డ్యూటీ చేయగలిగిన విశ్వాసి పట్టుమని ఒక్క అర్ధగంట కూడా ప్రార్థనా జీవితం లేని ఆత్మీయ భ్రష్టత్వంలో ఈ కాలపు సంఘంలో అనేక మంది బ్రతుకుతున్నారు. ఓ తమ్ముడు భలే అతిశయంగా చెప్పాడు, అన్నా నా ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నా, బైబిల్లో దానియేలు ప్రార్థన ఎంతో నా ప్రార్థన అంతన్నా, నా ప్రార్థన దానియేలు ప్రార్థన అన్నా అన్నాడు. మరి దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే మర్మాలు బయలుపరచబడ్డాయి, మా ఊరు దానియేలు ప్రార్థన అంటున్నాడు ఏంటని చెప్పి, తమ్ముడా ఏంటి దానియేలు ప్రార్థన అన్నావు, ఏంటి నీ ప్రార్థనలో ఉన్న విశేషం అన్నా దానియేలు రోజుకు వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడన్నా? 3 సార్లు చేసేవాడన్నా. నేను కూడా రోజుకు వచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తానన్నా. పొరపాటున నేను తగ్గన రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తానన్నా. ఎప్పుడెప్పుడు చేస్తావు తమ్ముడా అన్నాను. ఉదయం టిఫిన్ చేసేటప్పుడన్నా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడన్నా. నేను అన్నా, మూడోది నేను చెప్తా లాగు తమ్ముడా అన్నా నా సంగతి మీకు ఎట్లా తెలిసింది? ఆల్రెడీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆల్రెడీ ఇచ్చేసావు కదా, కొన్ని క్లూ ఇచ్చావు కదా, చెప్పండి అన్న చూద్దాం. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటావు తమ్ముడా అంటే అంటాడు, మీకు భలే తెలిసిందన్నా. ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ప్రభా బయలుదేరి వెళ్తున్నా, రోజులు అసలు బాగాల, ఎడం పక్క గాబ్రియేలు, కుడి పక్క మిఖాయేలు, దేవదూతల కావలు ఉంచుదువుగాక, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేనా. మా వాడు రాత్రి పడుకునేటప్పుడు అంటాడు, దేవా నేను గాఢ నిద్రలోకి పోతున్నా, ఈ రాత్రిపూట కెరూబులు చెప్పండి, కెరూబులు శరాబులు ఈ రాత్రంతా మా ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉండాలి నాయన, వాళ్ళు రాత్రంతా మా ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉండాలి, నేను మాత్రం గొరకలు పెట్టి నిద్రపోవాలయ్యా. పొద్దున్నే 8 గంటలకు లేవాలి, పుచ్చకాయంత లావు ముఖం వాయాలి, యేసు రక్తమే జయం. ఈ బ్యాచా ప్రవీణ్ ఎన్నింటికి లేస్తున్నావు? డాక్టర్ గారు ఎన్నింటికి లేస్తున్నావు? యాకోబన్నా ఇంకక్కడే ఉన్నావా? ఎన్నింటికి లేస్తున్నారు? యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపేదిగా సంఘం ఉండాలి. అందుకని అంటాడు, నీ ముసుగుకుండా చెప్పండి నీ ముసుగుకుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వల్లే ఉన్నాయి. ఆఖరి మాట జస్ట్ 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాం. రైట్? ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, అది కనికరం కలిగిన కన్ను, కన్నీళ్ళు విడిచే కన్ను, చూశారు కదా, దేవుని వైపు చూసే కన్ను, ఏకదృష్టి కలిగిన కన్ను. ఇన్ని శ్రేష్టమైన లక్షణాలున్నా తన కన్నులు కనపడకుండా చెప్పండి ఏం చేసుకుంది? ముసుకేసుకుంది. దీని అర్థం ఏంటో తెలుసా? మనలో ఎంత భక్తి ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఆర్భాటాలు చేయకూడదు, చాటింపు వేసుకోకూడదు. మనలో ఎన్ని గొప్ప తలాంతులున్నా, ఎన్ని గొప్ప శ్రేష్టమైన లక్షణాలున్నా మనం ఎప్పుడూ మరుగై ఉండటానికి ఇష్టపడాలి. 10 మందికి చూపించుకోవటానికి ఆరాటపడకూడదు. ఎంత మరుగై ఉండటానికి ఇష్టపడతావో, మరలా చెప్తున్నా, ఎంత మరుగై ఉండటానికి ఇష్టపడతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకురావటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు మరుగై ఉండటానికి ఇష్టపడు. నీకెంత భక్తి ఉన్నా, నేను ఎంత భక్తి పరులను తెలుసా? నో. నేనెంత భక్తి పరునో తెలుసా? నో. నేను ఎంత ప్రార్థన పరునో తెలుసా? నో. ఎప్పుడు నీకున్న తలాంతులను మరుగుగా ఆర్భాటాలకు చాటింపు వేసుకోకుండా యేసు నామం పేరిట దాచుకునే వ్యక్తులుగా ఉందుముగాక. ఒక మాట అంట, ఒక ఆయన మనం పార్కింగ్ స్థలం కొనేటప్పుడు దరిదాపుగా 25 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. ఒక్క ఆయన
25 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. ఇస్తా ఏమన్నాడు తెలుసా? అన్న, నా పేరు ఎప్పుడు ఎక్కడ, నా పేరు ఎప్పుడు ఎక్కడ పొరపాటున ఎత్తొద్దన్నా. ఎందుకు ఎత్తొద్దయ్యా? నేనేం అడగలేదు. ఎందుకు ఎత్తొద్దయ్యా? రహస్యంగా చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. చర్చెస్లో ఎక్కువగా ఒక మాట పచ్చిగా చెప్తా, ఏమనుకోవద్దు. చర్చెస్లో ఎక్కువగా, మన చర్చిలో ఆ కల్చర్ లేదు కానీ చర్చెస్లో ఎక్కువగా చర్చికి వచ్చిన ప్రతి ఓడు నేను పెత్తనం చేయాలా, నన్ను అందరూ గుర్తించాలా. నేనంటే ఏంటి? 20 సంవత్సరాలు బడి చర్చికి వస్తున్నా, ఇమాన్యుయల్ చర్చికి పిల్లరనే, ఇమాన్యుయల్ చర్చికి పునాది రాయినే. ఆ రోజుల్లో మేము ఉన్నాం, మాకు గుర్తింపు కావాలి. నో, యేసయ్య ఒక్కడే ఇక్కడ గుర్తింపు పొందాలి. యేసయ్య ఒక్కడే మహిమపరచబడాలి. యేసయ్య చాటున యేసయ్య చాటున చెప్పండి, ప్రతి వాడు మరుగైపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలామంది అంటే ఇక్కడ లేదు కానీ చెప్తున్నా, మాకు గుర్తింపు ఏదండి, ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాం, మాకు గుర్తింపు ఏదండి? ఒక శాలువా కప్పారా, ఏమైనా పూలదండ కప్పారా, ఓ బొకే ఇచ్చారా? నేనే కప్పుకోవాలా శాలువా, నీకేం కప్పుతా? నేనే బొకే తీసుకోవాలా, నీకేమిస్తా? ఏమండి, నాకే సన్మానం లేదు, నీకేమిస్తా? ఈ స్థలములో సన్మానానికి యోగ్యుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అయి ఉండాలి. ఎప్పుడు సంఘాలలో పెత్తనాల కోసం, ఆధిపత్యం కోసం మాకు గుర్తింపు దొరకాలి, మేమేంటో 10 మంది గుర్తించాలి. ఆ దరిద్రపు బుద్ధి మనలో పూర్తిగా లయమైపోవును గాక. చెప్తాం ఆమేన్. నేను ఎప్పుడు చెప్తా కదా, లోకంలో వాట్ ఎవర్ యు మే బి, లోకంలో నువ్వు ఎంత గొప్పోడువైనా, యు మే బి గెజెటెడ్ ఆఫీసర్, లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతురాలు అయి ఉండొచ్చు, లోకంలో కోట్లకు పడగెత్తిన దానివై ఉండొచ్చు, దేవుని మందిరంలో నెలకొచ్చి లక్షల రూపాయల దశంభాగం ఇచ్చేదానివై ఉండొచ్చు. వాట్ ఎవర్ యు మే బి, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఇడుస్తావు చూసావు, నీ చెప్పులు ఇడిచే చోటే నీ ఘనత విడిచిపెట్టి ఒక సాధారణమైన విశ్వాసిగా నిన్ను నీవు తగ్గించుకో. ఆకాశం అంత ఎత్తుకు దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఈరోజు సంఘాల్లో గొడవ ఏంటో తెలుసా? మా పెత్తనం నడవాలా, మేము చలాయించాలా. చివరికి చర్చీల సంగతికి వచ్చేసరికి నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఇంట్లో భార్య చేత చీపిరి కట్టతో కొట్టించుకునేవాడు కూడా చర్చికి వచ్చి అంటాడు, ఏయ్ నేను పులే. అక్కడే సిస్టర్ అంటది, నువ్వు పులో పిల్లు అని నాకు తెలుసులే. ఇంట్లో భార్య చేత చీపిరి కట్టతో కొట్టించుకునేవాడు కూడా చర్చికి వచ్చి, నేనేంటో తెలుసా. ఈ దరిద్రపు బ్యాచ్ వల్లే సంఘాలు పతనం అయిపోతున్నాయి. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల చేతే ఎదగాల్సిన సంఘాలు, వర్ధిల్లాల్సిన సంఘాలు రోజు రోజుకు క్షీణించిపోతున్నాయి. ఒక చోట ఇట్లాగే వెళ్ళా, సభ జరుగుతుంది, వాక్యం చెప్పాలి. నేను వెనక్కి కూర్చునేసరికి నేను రావటం ఆలస్యమైంది. నా పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్తా అన్నారు, బిడ్డలారా మనకి ఇంత పెద్ద మీటింగ్ ఉంది, మీరందరూ ప్రార్థన చేశారు, మనం ఇంకా ప్రేమగా ఉండాలి, ఇంకా ఐక్యంగా ఉండాలి, చేయి కలిపి ఈరోజు చివరి సభ బలంగా జరిగేటట్లు ప్రార్థన చేద్దాం, మనం ఇంకా ప్రేమగా ఉండాలి అని చెప్పారు. నేను కూర్చున్న కుర్చీకి ఎదురుగా కూర్చున్న ఒక ఆయన పక్కంటోడిని ఇట్లా పొడిచి, ఇక ప్రేమ కూర్చి చెప్పక అయ్యగారే చెప్పాలి, ఈయనకి ప్రేమ ఉన్నట్టు. పాస్టర్ గారిని అంటున్నాడు, ఈయనకి ప్రేమ ఉన్నట్టు, ప్రేమ కూర్చి చెప్పక అయ్యగారే చెప్పాలా అని అంటున్నాడు. నేను వెనకుండా కూర్చొని ఈడేవుడు తెంగరోడ్లాగా ఉన్నాడు. సేవకుడు వాక్యం చెప్తా ఉంటే కామెంటరీ ఏంటి, మళ్ళీ పొడుస్తున్నాడు ఏంటి? ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, 2-3 చెప్తా మరలా ముగింపుకు అన్నారు. ఈరోజు ముగింపు సభ, కట్టాల్సినవి చాలా ఉన్నాయి. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే, ఏదైనా సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే దేవుని పరిచర్యకు సహాయం చేయండి, చాలా భారంతో కూడుకున్న పరిచర్య అని చెప్పాడు.
ఎదురు మనోడు ఉన్నాడు చూసారా, అంటాడు ఇటు పక్కను పొలిసి, చూడరు నాకు తెలుసు పాస్టర్ గారు ఏడు తిరిగి చివరికి వచ్చరికి డబ్బుల దగ్గర ఆపుతాడన్న సంగతి నాకు తెలుసురా, చూసారా డబ్బు కూర్చో చెప్పాడు అని ఎట్లా పొడిచాడు. నేను చూస్తా ఉన్నా, ఈడేవుడురా తెంగరోడ్లాగా ఉన్నాడు, సంఘం పాడు కదా. ఒకవేళ సేవకుడి దగ్గర తప్పు ఉంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఏం దైవజనుడా ఇది తప్పు కదా, వాక్యాన్ని చూపించి చెప్పొచ్చు. సంఘాలలో గుసగుసలాడే దరిద్ర బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు అట్టాగే సమాజ్ చేయబడతాయి. ఎక్కడైనా చూడండి మీరు, గుసగుసలాడే దరిద్ర బ్యాచ్ ఉంటుంది, చెవులు కోరుకునే దరిద్ర బ్యాచ్ ఉంటుంది. నా 24 సంవత్సరాల సేవా జీవితంలో నేను చూసింది, తప్పుంటే సద్విమర్శ చేసి దిద్దుబాటు చేసినవాడు, సంఘాన్ని హత్తుకున్నవాడు అంతకంతకు హెచ్చించబడ్డాడు. గుసగుసలాడేవాడి కుటుంబం వాని పిల్లలు పతనమైపోయినట్లుగా లోకంలో చాలా చోట్ల నేను చూసా. దేవుని కృప మన దగ్గర ఆ వాతావరణం లేదు. సరే వాక్యం చెప్పడానికి పిలిచారు, అంతా అయిపోయింది, ప్రార్థన చేయించుకోవటానికి అందరూ వచ్చారు, ఈయన కూడా వచ్చాడు, గుసగుసలాడిన ఆయన వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు నా పిల్లలిద్దరి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. ఒక్కడ మాట వింటలేదు అయ్యగారు, నేను ఎడ్డివంటే తెడ్డి అంటాడు, తెడ్డివంటే ఎడ్డి అంటాడు. ఒరే చదువుకోరాని 10వ తరగతిలో జాయిన్ చేస్తే అద్భుతం, ఇప్పటికి 10 సార్లు రాశాడు, పాసగాల దేవుని కృపను బట్టి 10 సార్లు రాశాడు. ఇది ఇక రెండో వాడు సంగతి అంటారా, వాడు జిత్తులు మారాడు. అబ్బాబ్బాబ్బా నక్క జిత్తులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి అయ్యగారు. పిల్లలు అర్థం చేసుకోవట్లేదు అయ్యగారు, వాళ్ళు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను ఒక మాట అన్నా, ఏమయ్యా 2 పిల్లల్ని పెంచడానికే నువ్వేం సతమతం అవుతున్నావే, 400 మంది ఉన్న సంఘాన్ని నడిపించడానికి సేవకుడు ఎంత ఇబ్బంది పడతాడో ఎప్పుడైనా ఆలోచించారా? నా వైపు చూసి, ఏమయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు అన్నారు. 2 పిల్లల్ని పెంచడానికే ఎంత ఇబ్బంది పడుతున్నావే, 400 మంది ఉన్న సంఘం, ఈ 400 సేవకుడు ఎంత వేదన పడతాడో ఎప్పుడైనా ఆలోచించావా అంటే నా వైపు చూసి అంటాడు, ఇందాక నేను అన్న మాటలు మీరు విన్నారా అయ్య గారు? నేను వింటాం కాదురా పిచ్చి ముఖమా, వినాల్సిన దేవుడు విన్నాడు. చిన్న కుటుంబాన్ని కట్టుకోవటానికి ఇంత సతమతమైపోతే ఇంత పెద్ద సంఘాన్ని కట్టడానికి సేవకుడు ఎంత వేదన పడతాడు. సరే సేవకుడు ఏమైనా తప్పుడోడా? కాదే, నిస్వార్థంగా సేవ చేసేవాడే, ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తేవాడే. ప్రారంభించిన 10 సంవత్సరాల్లోనే 400 మంది అయింది సంఘం. ఎంత కష్టపడితే సంఘం ఎంత విస్తరించింది. ఇంత నిస్వార్థంగా సేవ చేసే సేవకుడిని పట్టుకొని నీకు నోరెట్టు వస్తుందయ్యా. నా చేతులు పట్టుకొని ఏమన్నాడు తెలుసమ్మా, అయ్యగారు నాకు కాస్త నోటి దురద ఎక్కువ అయ్యగారు, అది పోయేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకో ఊరక అంటా ఉంటాయి కదా, అది పోయేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. చెప్తున్నా, ముగిస్తున్నా, ఎప్పుడు ముసుగేసుకోవాలి. ఆమెన్ చెప్పాలి. ఎప్పుడు నేను 25 సంవత్సరాల సీనియర్ని చెప్పాలి బ్రదరు, నేను 25 సంవత్సరాల సీనియర్ని. జ్యోతనా చర్చి ప్రారంభం నుంచి నేనే పాట పాడింది. ముసుగేసుకోవాలంతే. ముసుగు లేకపోతే గమనించండి, ఎక్కడ చల్తా తాను వివాహం ఆడబోయే తన పెండ్లి భార్య ముసుగు వేసుకున్నదై ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగును గాక అని ఆయనకే ఘనత కలుగును గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.